బెంగళూరులో ఒక మహిళ బొట్టు బిళ్ళలు తయారు చేసి వాటిని అమ్మి లక్షల్లో సంపాదిస్తున్నారు. సో ఎవరా మహిళ? ఆవిడ బిజినెస్ మోడల్ ఏంటి? ఒకవేళ మనం కూడా ఇలాంటి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే సక్సెస్ అవ్వొచ్చా? ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ కి ఇవాల్టి బిజినెస్ సిరీస్ ఎపిసోడ్ 2 లో మాట్లాడుకోబోతున్నాం. అండ్ దీంతో పాటు మనం ఇవాల్టి ఎపిసోడ్ లో రతన్ టాటా గురించి చాలా తక్కువ మందికి తెలిసిన ఒక ఓపెన్ సీక్రెట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. యాక్చువల్లీ ఆయన ఒక బిజినెస్ లో అడుగు పెట్టారు అండ్ దాంట్లో ఆయన ఫెయిల్ అయ్యారు అండ్ ఇది చాలా తక్కువ మందికి తెలుసు. సో ఏంటి ఆ బిజినెస్, దాని గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. సో ఎవ్రీ వీక్ మన ఛానల్లో ఇలాంటి ఒక స్పెషల్ ఎపిసోడ్ వస్తుంది. అందులో మనం బిజినెస్ ఐడియాస్, సక్సెస్ స్టోరీస్, కేస్ స్టడీస్ అండ్ ఏఐని మన బిజినెస్ లో ఎలా వాడుకోవచ్చు, ఇలా చాలా టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇన్ఫాక్ట్ కలిసి నేర్చుకుందాం. సో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, నా పేరు అబ్లెస్ సయ్యద్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో మన వీడియోలో ఫస్ట్ టాపిక్, మన భారతదేశ సాంప్రదాయంలో బొట్టుకి ఒక స్పెషల్ ప్లేస్ ఉందండి. ఫెస్టివల్ టైంలో కావచ్చు, పెళ్లిళ్ళ టైంలో, డే టు డే లైఫ్ లో బొట్టుని వాడటం అనేది పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ అండ్ ట్రెడిషన్. సో దీన్నే మేఘనా ఖన్నా అనే మహిళ ఒక బిజినెస్ లాగా మార్చేసుకున్నారు. డిసెంబర్ 2022లో బెంగళూరులో ది బింది ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. ప్రజెంట్ బాలీవుడ్ హీరోలు ధరించే బ్రాండ్ గా ఈ కంపెనీ ఎదిగింది. కరీనా కపూర్, కాజోల్, సోనం కపూర్, తమన్నా భాటియా లాంటి ఎంతో మంది ఫేమస్ లీడ్ యాక్ట్రెస్ ఈ హ్యాండ్ క్రాఫ్ట్ బొట్టులను ధరిస్తున్నారు. సో ఎవరి మేఘనా ఖన్నా? ఆవిడ గురించి తెలుసుకుందాం. మేఘనా ఖన్నా పూణేలో మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ లో MBA చేశారు. తర్వాత ఒక క్వాలిటేటివ్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీలో జాబ్ లో జాయిన్ అయ్యారు. 2001 జూలై 4న ఉద్యోగంలో చేరి 2002 జూలై 5న రిజైన్ చేశారు. దానికి కారణం ఏంటో తెలుసా? సొంతంగా ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే ఆమె కల. సో ఆవిడ లెవిటేట్ అనే హ్యాండ్ క్రాఫ్ట్ జ్యువెలరీ బ్రాండ్ ను స్టార్ట్ చేశారు. 2002 నుంచి 2020 వరకు లెవిటేట్ సక్సెస్ఫుల్ గా రన్ అయింది. కానీ COVID-19 టైంలో ఆ బిజినెస్ క్లోజ్ చేయాల్సి వచ్చింది. ఇక 2022లో ఆవిడకు తన ఫ్రెండ్ కి మధ్య ఒక డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ బొట్టు గురించి. అక్కడ మేఘనాకు ఒక ఆలోచన వచ్చింది. మార్కెట్ లో ఉన్న బొట్టు బిళ్ళలు సాదా సీదాగా యూజ్ అండ్ త్రో టైప్ లో ఉంటున్నాయి, కానీ ఇవి కూడా జ్యువెలరీ లాగా ఒక స్టేట్మెంట్ లాగా ఎందుకు మారకూడదు? అక్కడి నుంచి ది బింది ప్రాజెక్ట్ పుట్టుకొచ్చింది. అయితే మేఘనా జస్ట్ 5 లక్షలతో ఈ ప్రాజెక్ట్ ను మొదలు పెట్టారు. లెవిటేట్ నుంచి మిగిలిన జ్యువెలరీ పీసెస్, డిజైన్ ఎలిమెంట్స్ అన్ని కలిపి వాటితోనే కొత్త బిందీలను తయారు చేయడం మొదలు పెట్టారు. తర్వాత ఇద్దరు మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి వారితో కలిసి బిందీలు తయారు చేయడం స్టార్ట్ చేశారు. పాపప్ షోలు, కల్చరల్ ఈవెంట్స్ లో ఆ బ్రాండ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రజల నుంచి ప్రతిస్పందన ఆసక్తికరంగా ఉండేది. బిందీలు కూడా ఫ్యాషన్ స్టేట్మెంట్ అవుతాయా అని చాలా మంది షాక్ అయ్యారు. సో ప్రెసెంట్ ది బింది ప్రాజెక్ట్ ఆర్డర్లు ఎక్కువగా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ నుంచి వస్తున్నాయి. ఇప్పటి వరకు 15,000 మందికి పైగా కస్టమర్లు ఈ బిందీలను ఆర్డర్ చేశారు. ఇక ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ఆల్మోస్ట్ 10 లక్షల ఆదాయం వచ్చింది. ఫైనాన్షియల్ ఇయర్ 2025లో అది డబుల్ అయింది, అంటే 20 లక్షలకు చేరింది. ప్రతి ఆర్డర్ యావరేజ్ రెవెన్యూ వచ్చేసి 1,500 రూపాయలు. దాంట్లో డిజైనింగ్, ప్యాకేజింగ్, డెలివరీ ఖర్చులు ఇవన్నీ తీసేసినా కూడా మిగిలిన లాభం ఆవిడకు చాలా ఎక్కువగా వచ్చేది. ప్రతి బింది ఒక వ్యక్తిని మాత్రమే కాదు, ఆ వ్యక్తిని చూసే వాళ్లను కూడా ఆకట్టుకోవాలి అనేది మేఘనా ఇంటెన్షన్. ఫెస్టివ్, లెదర్, టెక్స్టైల్స్, కాంటెంపరీ కేటగిరీస్ లో ఆమె డిజైన్లు ఉన్నాయి. అమాని, దుర్గా, కాళీ, కళ్యాణి, పౌలోమి వంటి కలెక్షన్లు బ్రాండ్ కు స్పెషల్ అట్రాక్షన్ ని తెచ్చాయి. ఒక సాధారణ బిందిని ఫ్యాషన్ స్టేట్మెంట్ గా మార్చిన మేఘనా సక్సెస్ స్టోరీ అనేది క్రియేటివిటీ, కరేజ్ అండ్ లవ్ టువర్డ్స్ కల్చర్ కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో మేఘనా సక్సెస్ నుంచి మనం 2 విషయాలు నేర్చుకోవచ్చు. ఒకటి, మినిమల్ ఇన్వెస్ట్మెంట్. ది బింది ప్రాజెక్ట్ కేవలం 5 లక్షల రూపాయలతో స్టార్ట్ అయింది. ప్రాపర్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ తో ఇప్పుడు ఆ బిజినెస్ 20 లక్షల రెవెన్యూతో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఇక రెండో విషయం వచ్చేసి మేఘనాకి వచ్చిన ఐడియా, బొట్టు బిళ్ళలు. వీటికి ప్రతిరోజు డిమాండ్ ఉంటుంది. మార్కెట్ లో బొట్టు బిళ్ళలకు డిమాండ్ అనేది ఎప్పటికీ తగ్గదు. కానీ మన ప్రోడక్ట్ ఎంత యూనిక్ గా ఉంటే అది అన్ని ఎక్కువ సేల్స్ ని తెచ్చిపెడుతోంది. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒకవేళ మనం 2025లో ఇలాంటి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతామా అంటే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. మీకు కావాల్సింది ప్రాపర్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అండ్ స్ట్రాటజీ. ఈ 3 మీ దగ్గర ఉంటే మీరు 1 lakh తో కూడా బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా ఆ బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ఫాక్ట్ మీరు 1,00,000 రూపాయలతో కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ దాని గురించి నేను ఆల్రెడీ ఒక ఫుల్ లెంత్ వీడియో చేశా. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. కావాలంటే ఆ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఆల్సో ఫెస్టివల్ టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న దీపావళి వచ్చింది, ఆ ఫెస్టివల్ టైంలో ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అనే దాని గురించి కూడా నేను ఒక ఫుల్ లెంత్ వీడియో చేశా. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో ఈ 2 వీడియోస్ మీరు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. దాని ద్వారా మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి
తొలి అడుగు పడినట్లు అవుతుంది. సో ఈ వీడియోస్ చూడండి అండ్ మీ డ్రీమ్ బిజినెస్ ని ఇవాళే స్టార్ట్ చేయండి. మేబీ నెక్స్ట్ సక్సెస్ స్టోరీ మీదే కావచ్చు. ఇక ఇవాల్టి ఎపిసోడ్ లో మన సెకండ్ టాపిక్ రతన్ టాటా. రతన్ టాటా సక్సెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి వారు. ఆయన ఏ ఇండస్ట్రీలో అడుగు పెట్టినా, ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ప్రొడక్ట్స్ పరంగా ఆయన కొన్ని ఫెయిల్యూర్స్ చూశారు, ఫర్ ఎగ్జాంపుల్ నానో కార్ విషయంలో. కానీ యాజ్ అ బిజినెస్ మ్యాన్ ఆయన ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. బట్ ఒక ఇండస్ట్రీలో ఆయన చాలా ఘోరంగా ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆయన అటువైపు కన్నెత్తి చూడలేదు. ఆ ఇండస్ట్రీ ఏంటో తెలుసా? సినిమా ఇండస్ట్రీ. రతన్ టాటా 2004లో బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. అయితే ఆయన ఈ ప్రయత్నంలో పెద్దగా విజయం సాధించలేకపోయారు. రతన్ టాటా ఇన్ఫో మీడియా బ్యానర్ కింద తన కెరియర్ లో ఒకే ఒక సినిమాకు కో ప్రొడ్యూసర్ లాగా వర్క్ చేశారు. ఆ సినిమా పేరు ఏతువార్, ఒక రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, బిపాసా బాసు, జాన్ అబ్రహం లాంటి టాప్ యాక్టర్స్ కూడా అందులో యాక్ట్ చేశారు. ఇంతమంది లీడ్ యాక్టర్స్ వర్క్ చేసినా కూడా ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమాకి డైరెక్టర్ విక్రమ్ భట్. సినిమా బడ్జెట్ ఆల్మోస్ట్ 9 crores. బట్ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చకపోవడంతో కలెక్షన్స్ ఎక్కువగా రాలేదు. ఇండియాలో 4.25 crores మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా 7.96 crores మాత్రమే ఆ సినిమా కలెక్ట్ చేయగలిగింది. ఈ ఫ్లాప్ అనుభవం తర్వాత రతన్ టాటా ఇంకోసారి బాలీవుడ్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదని ఆయన డిసైడ్ అయిపోయారు. బిజినెస్ వరల్డ్ లో ఆయన ఎన్నో బోల్డ్ మూవ్స్ తీసుకున్నారు. చాలా వరకు అన్ని సక్సెస్ అయినప్పటికీ సినిమా రంగంలో ఒకే ప్రయత్నం ఆయనకు పెద్ద విజయం ఇవ్వలేకపోయింది. రతన్ టాటా లైఫ్ ని మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఆయన ఎక్కువగా రిస్కీ స్టెప్స్ తీసుకుంటూ ఉంటారు. ప్రతిదీ ఆయనకు ఒక ఛాలెంజ్ లాంటిది. ఇంపాసిబుల్ అనేది ఆయన డిక్షనరీలో ఉండదు అని చాలా మంది అంటుంటారు. అలాంటి రతన్ టాటా కూడా ఫెయిల్ అయ్యారు. కానీ దీంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటో తెలుసా? ఫెయిల్యూర్ డజంట్ డిఫైన్ సక్సెస్, రియాక్షన్ డిఫైన్స్ ఇట్. రతన్ టాటా సినిమాలో ఫెయిల్ అయినా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ బిజినెస్ మీద ఆయన ఫోకస్ చేశారు. ఎయిర్లైన్స్, ఆటోమొబైల్స్, సాఫ్ట్వేర్, హోటల్స్, ప్రతి ఫీల్డ్ లో ఇండియాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే సక్సెస్ అంటే ఫెయిల్ అవ్వకపోవడం కాదండి, ఫెయిల్ అయ్యాక కూడా నెక్స్ట్ స్టెప్ ని ధైర్యంగా వేయడం. అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ రతన్ టాటా డిడ్. సో నెక్స్ట్ టైం మనం ఏదైనా పని చేసి ఫెయిల్ అయ్యామంటే రిమెంబర్, ఒకరోజు రతన్ టాటా కూడా ఫెయిల్ అయ్యారు. బట్ హీ నెవర్ స్టాప్. That's why today he is not just a businessman. He is an emotion, an inspiration, and a reminder that setbacks are just setups for comebacks. So ఇవ్వండి మన సెకండ్ ఎపిసోడ్ లో ఉన్న కబుర్లు. సో నెక్స్ట్ ఏ టాపిక్ పైన వీడియో చేయాలో కామెంట్ సెక్షన్ లో రాయడం మర్చిపోకండి. అండ్ ఎవరైనా ఫస్ట్ ఎపిసోడ్ చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ వాచ్. అందులో మార్కెట్ లో ఉన్న ఫేక్ టూత్ పేస్ట్ గురించి మనం వీడియో చేసాం. లింక్ కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Boss Wala. Be the boss.